హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రెండవ వీడియో. మొదటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి దాన్ని చూడండి. ఇది కూడా మీరు చూసినట్లయితే మీకు కెమిస్ట్రీ మీద ఒక ఐడియా వస్తుంది. మనకు అదేవిధంగా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. ఎక్స్ అనే మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 23. అయితే ఆ మూలకంలో ఉన్న న్యూక్లియన్ల లేదా కేంద్రకాల సంఖ్య ఎంత అని అడగడం జరుగుతుంది. ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఇవ్వడం జరిగింది 23. అదేవిధంగా న్యూక్లియన్ల సంఖ్య ఎంత అని అడగడం జరుగుతుంది. న్యూక్లియన్ల సంఖ్య లేదా కేంద్రకాల సంఖ్యకు ఫార్ములా వచ్చేసి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు కలిపితే కేంద్రకాల సంఖ్య రావడం జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్యకు కూడా ఫార్ములా వచ్చేసి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు అనగా ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ న్యూక్లియన్ల సంఖ్య. ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య ఎంత ఇవ్వడం జరిగింది? 23 ఇవ్వడం జరిగింది. కాబట్టి న్యూక్లియన్ల సంఖ్య కూడా 23 ఉంటుంది. మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు ఈజ్ ఈక్వల్ న్యూక్లియస్. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ కేంద్రకాల సంఖ్య అని చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ అసర్షన్ రీజనింగ్ మోడల్లో ఎక్కువ బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వీటిని గమనిస్తూ ఉండాలి. క్రింది ప్రకటనలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అసర్షన్ వచ్చేసి ఒక రైతు తన పొలంలోని నేల క్షార స్వభావాన్ని కలిగి ఉంటే దానికి కంపోస్ట్ ఎరువును వేశాడు. కారణం వచ్చేసి రసాయనిక ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల క్షారయుతం అవుతుంది అంటున్నాడు. ఆప్షన్స్ మీరు ఒకసారి గమనించండి. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఏ సరైనది అంటున్నాడు. ఎలా? నేల అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే దానికి కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులను వేయడం వల్ల ఆ నేల అనేది మంచి గుణాలను పొందుతుంది. అదేవిధంగా pH యొక్క సమతుల్యానికి కూడా సహాయపడడం జరుగుతుంది. మరి 6 ఎందుకు తప్పు సార్ అంటే ఈ అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల సాధారణంగా నేల అనేది ఆమ్ల స్వభావం వైపు మారే అవకాశం ఎక్కువ. కాబట్టి నేల అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే కారణం అనేది సరైన కాదు. అంటే ఇక్కడ రసాయనిక ఎరువులను అధికంగా వాడడం వల్ల నేల అనేది ఆమ్లయుతం అవుతుంది కానీ క్షారయుతం అనేది కాదు. కాబట్టి రీజనింగ్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ కార్బన్ డైఆక్సైడ్ అణువులో ఉన్న ద్విబంధాల సంఖ్య ఎంత? ద నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఈజ్. ఆప్షన్స్ మీరు చూడండి. ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ యొక్క నిర్మాణం చూసుకున్నట్టయితే C+O అనమాట. అనగా CO2. ఇందులో ఎడమ వైపు ఒక ద్విబంధం ఉంటుంది. అదేవిధంగా కుడివైపు ఒక ద్విబంధం ఉంటుంది. కాబట్టి మొత్తం 2 ద్విబంధాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. కొన్ని ముఖ్యమైనటువంటి అణువుల యొక్క నిర్మాణాల గురించి మీకు వివరిస్తాను. అవి ఒకటి కార్బన్ డైఆక్సైడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 డబుల్ బాండ్స్ ఉంటాయని. అదేవిధంగా ఆక్సిజన్కు చూసుకున్నట్టయితే O2 అనగా 1 సింగిల్ బాండ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నైట్రోజన్కు చూసుకున్నట్లయితే N ట్రిపుల్ బాండ్ 1 ట్రిపుల్ బాండ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈథీన్ C2H4లో ఉన్నటువంటి బంధాల సంఖ్య ఎంత అంటే 1 డబుల్ బాండ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు ఏ యూట్యూబ్ ఛానల్ అందించదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తారు, అదేవిధంగా మెంటర్షిప్ అంటారు. సో మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఎవరైతే రియల్ కంటెంట్ని అందిస్తారో వాళ్ళని ఫాలో అవుతున్నట్లయితే మీకు అది టెట్కి కానీ డిఎస్సి కానీ మరి ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కైనా చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను గతంలో కూడా ఇలానే యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ నెంబర్ 20. క్రింది ప్రవచనాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అసర్షన్ లేదా భావన విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. కారణం లేదా రీజన్. ప్లాస్టిక్లు ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు యాక్టివ్ మైండ్తో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసర్షన్ రీజనింగ్ అనేటువంటి మోడల్లో. కాబట్టి విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగు ఉంటుందంటే ఇది సరైనదే. ఎందుకంటే విద్యుత్ తీగలపై ప్లాస్టిక్ పూతను లేదా ప్లాస్టిక్ పైపును వేస్తారు. ఎందుకంటే అది
విద్యుత్తును ప్రసారం చేయదు. అంటే అది ఒక ఇన్సులేటర్. ఇది విద్యుత్ షాక్ నుంచి రక్షిస్తుంది తప్పక అది తన గుండా విద్యుత్తును ప్రసారం చేయనిదనమాట. మరి 6 తప్పు. ఎందుకంటే ప్లాస్టిక్‌లు అనేటువంటివి ఉష్ణం మరియు విద్యుత్తుకు మంచి వాహకాలు కావు. అవి మంచి అవాహకాలు లేదా ఇన్సులేటర్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్‌లో ఉష్ణము మరియు విద్యుత్తుని ప్రవహింప చేయవనమాట అవి. అవి కేవలము షాక్ నుంచి రక్షించడానికి మాత్రమే ఈ ప్లాస్టిక్ అనే దాన్ని వేస్తారు తప్పక, దాని ద్వారా ఉష్ణాన్ని లేదా విద్యుత్తును ప్రవహించడానికి కాదు. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది. అనగా విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగు ఉంటుందనేది సరైనది. ప్లాస్టిక్‌లో ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలనేది సరికానిదనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బిట్ నంబర్ 21. నీలిరంగు కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కొన్ని జింక్ ముక్కలను కలిపినప్పుడు ఈ చర్యకు సంబంధించి సరైన పరిశీలనలు ఏవి? అంటే కాపర్ సల్ఫేట్ ద్రావణానికి జింక్ కలిపినప్పుడు వచ్చేటువంటి జింక్ సల్ఫేట్ ద్రావణానికి సంబంధించినటువంటి పరిశీలనలు ఏవి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఏమంటున్నాడంటే జింకు అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణం నుంచి కాపర్‌ను స్థానభ్రంశం చేస్తుంది అంటున్నాడు. ఆప్షన్ బి ఏమంటున్నాడంటే ఈ నీలిరంగు ద్రావణము ఎరుపు రంగులోనికి మారుతుంది. అంటే కాపర్ సల్ఫేట్ యొక్క ద్రావణం అనేది ఏ రంగులోకి మారుతుందంట? ఎరుపు రంగులోకి మారుతుంది అంటున్నాడు. ఇక మూడవది ఈ జింకు రేణువులపై ఆకుమచ్చలు కనిపిస్తాయి అంటున్నాడు. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే ఈ నీలిరంగు ద్రావణం అనేది రంగును కోల్పోతుంది అనడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ చూడండి. అవి ఏ అండ్ బి అంటున్నాడు, ఏ అండ్ డి అంటున్నాడు, బి అండ్ సి అండ్ డి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని జింక్‌తో చర్య జరిపినప్పుడు ఏమవుతుందంటే జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. అంటే ZnSO4 ఏర్పడుతుంది. ఈ కాపర్ ప్లేస్‌లో ఏమవుతుందంటే జింక్ అనేది స్థానభ్రంశం చెందడం జరుగుతుందనమాట. కాబట్టి ఆప్షన్ ఏ పైన చూసినట్లయితే జింక్ అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణం నుంచి కాపర్‌ని స్థానభ్రంశం చేస్తుందనేది కరెక్ట్. ఇక బి ఏమంటున్నాడు? నీలిరంగు ద్రావణం ఎరుపు రంగులోకి మారుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ కాపర్ అనేది స్థానభ్రంశం చెందుతుంది కానీ అది ఎరుపు రంగులోనికి మారదనమాట. ఇక మూడో సి ఏమంటున్నాడంటే జింకు రేణువులపై ఆకుమచ్చలు కనిపిస్తాయి అంటున్నాడు. ఇది కూడా జరగనటువంటి చర్య. ఇక నాలుగవదిగా నీలిరంగు ద్రావణం అనేది రంగును కోల్పోవడం జరుగుతుంది. అంటే కాపర్ సల్ఫేట్ యొక్క ద్రావణం అనేది జింక్‌తో రీప్లేస్ అయినప్పుడు అది తన రంగును కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి. బిట్ నంబర్ 22. ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటన ఏది? అంటే రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. నిర్దిష్ట కక్షల్లో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్లు తమ శక్తిని కోల్పోవు లేదా వెలువరించదు అంటున్నాడు. రెండవది ఒక మూలక ఐసోటోప్ అనేది ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి అంటున్నాడు. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే ఒక మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం దాని కేంద్రక వ్యాసార్థానికి సుమారు 10⁵ రెట్లు తక్కువగా ఉంటుంది అంటున్నాడు. నాలుగవది చూసుకున్నట్లయితే ఐసోబార్స్‌లలో సమాన సంఖ్యలో కేంద్రక కణాలు ఉంటాయి అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడిగింది క్వశ్చన్ ఏంటంటే సరికాని ప్రకటన ఏది అని అడుగుతున్నాడు. ఇక మొదటిది చూసుకున్నట్లయితే ఆప్షను నిర్దిష్ట కక్షలో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్లు శక్తిని వెలువరించదు అంటున్నాడు. అవును, ఇది బోర్ పరమాణు నమూనా యొక్క ప్రధానమైనటువంటి ప్రతిపాదన అనమాట. అంటే స్థిర కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు అనమాట. కాబట్టి ఇది సరైనటువంటి స్టేట్మెంటే. ఇక రెండో ఆప్షన్ ఏమంటున్నాడంటే ఐసోటోప్స్ ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి అంటున్నాడు. అవును, ఐసోటోప్స్ అనేటి యొక్క అంటే ఐసోటోప్స్‌కి పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది కానీ ద్రవ్యరాశి సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది. ఇక నాలుగో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఒకసారి ఐసోబార్స్ అడుగుతున్నాడు. ఈ ఐసోబార్స్‌లో ఒకే న్యూక్లియన్ల సంఖ్యను కలిగి ఉంటాయి లేదా కేంద్రకాల సంఖ్యను కలిగి ఉంటాయి అని అంటున్నాడు. ఐసోబార్స్‌లో ద్రవ్యరాశి సంఖ్య ఒకటే ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియన్ల సంఖ్య కూడా ఒకే విధంగా ఉంటుంది. అంటే మనం గతంలో చెప్పుకున్నట్లు ఏం చెప్పాము మనము? ద్రవ్యరాశి సంఖ్య = న్యూక్లియన్ల సంఖ్య. అంటే ద్రవ్యరాశి సంఖ్య ఎంత ఉంటుందో న్యూక్లియన్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. కాబట్టి
ఐసోబార్స్లో ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ న్యూక్లియన్ల సంఖ్య అని చెప్పవచ్చు. కానీ మనం రెండో ఆప్షన్ చూస్తుంది ఏంటంటే ఐసోటోప్స్. ఐసోటోప్స్లో పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది కానీ ద్రవ్యరాశి సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది. రాంగ్ ఆప్షన్ ఏంటంటే పరమాణు వ్యాసార్థం అనేది కేంద్రక వ్యాసార్థం కంటే సుమారు 10⁵ రెట్లు తక్కువగా ఉంటుందని ఆప్షన్లు ఇచ్చాడు. కానీ తక్కువ కాదు, 10⁵ రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, రసాయనిక మార్పును సూచించనిది నెగిటివ్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్, గుర్తించండి. అంటే ఇక్కడ రసాయనిక మార్పును సూచించినది అంటే భౌతిక మార్పును సూచించేది అనే కదా అర్థం. సో ఒకటి వచ్చేసి కట్టెను మండించడం అంటున్నాడు, బర్నింగ్ ఆఫ్ ఫుడ్ అంటున్నాడు. కట్టెను మండించినప్పుడు ఏమవుతుందంటే కొత్త పదార్థాలను ఏర్పడతాయి. ఉదాహరణకి బూడిద, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఏర్పడతాయి. కాబట్టి ఇది ఒక రసాయనిక మార్పు, కాబట్టి ఇది కాదు. ఇక రెండవ చూసుకున్నట్లయితే ఇనుముకు తుప్పు పట్టడం అనగా రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటున్నాడు. ఇనుము అనేది ఆక్సిజన్ మరియు తేమతో జరిపి ఐరన్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుందన్నమాట. కాబట్టి ఇది కూడా రసాయనికమైనటువంటి మార్పే. ఇక నాలుగో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆహారం జీర్ణం కావడం. ఈ ఆహారం జీర్ణమైనప్పుడు జీర్ణక్రియలు ఏమవుతాయంటే కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కాబట్టి ఇది కూడా ఒక రసాయనిక మార్పే. ఇక మూడో ఆప్షన్ చూడండి, మైనాన్ని కరిగించడం. మైనం అనేది ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మాత్రమే మారుతుంది. ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఎందుకంటే దానిని మళ్ళీ కానీ చల్లబరిస్తే తిరిగి అది ఘనస్థితికి వస్తుంది. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు అనమాట. ఇది ఒక ఫిజికల్ చేంజ్. కట్టెను మండించడము, అదేవిధంగా ఇనుముకు తుప్పు పట్టడము మరియు ఆహారం జీర్ణం కావడం అనేటువంటివి రసాయనిక మార్పును సూచిస్తాయి అన్నమాట. అంటే అది మారినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని రసాయనిక మార్పులు అంటారు. భౌతిక మార్పు అంటే ఏంటంటే ఉదాహరణకి మనం మైనాన్ని కరిగించినప్పుడు అది దాని యొక్క భౌతిక రూపం మారుతుంది. చల్లబరిస్తే ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ అదే స్థితికి వస్తుంది. కాబట్టి ఈ మైనాన్ని కరిగించడం అనేది రసాయనిక మార్పును సూచించనిది, అనగా భౌతిక మార్పును సూచించేదనమాట. ఉదాహరణకి మీకు కొన్ని ఇక్కడ రసాయనిక మార్పులు ఏమేంటివి, అదేవిధంగా భౌతిక మార్పులు ఏమేంటి అనేది ఇక్కడ ఇస్తాను. మీరు ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సోడా నీరు అంటే ద్రవంలో వాయువు. సోడా నీళ్ళు ఏముంటుందంటే CO2 ఉంటుంది, వాటర్ ఉంటుంది. CO2 అనేది ఏంటి, గ్యాసియస్ స్టేట్ కదా. నీరు అనేది లిక్విడ్ స్టేట్, అంటే గ్యాస్ ఇన్ లిక్విడ్, అంటే ద్రవంలో వాయువు సోడా నీరు అనేది. ఇది కరెక్టే. మరి టింక్చర్ అయ్యడానికి ఏది కరెక్ట్? ఘన పదార్థంలో వాయువా, ఘన పదార్థంలో ద్రవమా, ద్రవ పదార్థంలో ఘన పదార్థమా, ఘన పదార్థంలో ఘన పదార్థమా? ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఘన పదార్థంలో వాయువు అంటున్నాడు. ఇది టింక్చర్ అయ్యడానికి వర్తించదు. ఎందుకంటే ఘన పదార్థంలో వాయువు అనేది కరిగి ఉండదు. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి ఘన పదార్థంలో ద్రవం. ఘన పదార్థంలో ఎప్పుడు కూడా ద్రవం అనేది కరిగి ఉండదు. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. ఇక నాలుగో ఆప్షన్ ఏమంటున్నాడంటే ఘన పదార్థంలో ఘన పదార్థం అంటున్నాడు. ఇది కేవలం మిశ్రమ లోహాలకు మాత్రమే వర్తిస్తుంది, కానీ టింక్చర్ అయ్యడానికి ఇది వర్తించదు. కాబట్టి 1 కాదు, 2 కాదు, 4 కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ద్రవ పదార్థంలో ఘన పదార్థం అంటున్నాడు. అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్. ఈ టింక్చర్ అయోడ్ అనేది ఒక ఘన పదార్థం. అంటే ఈ టింక్చర్ అయోడిన్నే ఘన అయోడిన్ లేదా I2 అంటారనమాట. ఇది ఆల్కహాల్లో కరిగించి తయారు చేసినటువంటి ద్రావణం. కాబట్టి ఇది ద్రవంలో ఘన పదార్థం. ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు, ద్రావణాల రకాలు అని. సోడా వాటర్ అంటే ఏం చెప్పాము మనము, CO2 ప్లస్ వాటర్ ఉంటుంది, అనగా గ్యాస్ ఇన్ లిక్విడ్. టింక్చర్ అయోడిన్ ఏం చెప్పాము మనము, సాలిడ్ ఇన్ లిక్విడ్, అంటే అయోడిన్ ప్లస్ ఆల్కహాల్, దీన్ని రెండింటిని కలిపి టింక్చర్ అయోడిన్ అంటారు. అదేవిధంగా ఎయిర్ అనేది ఏంటి, గ్యాస్ ఇన్ గ్యాస్, వాయువులో వాయువు వచ్చేసి ఎయిర్ అనేది. బ్రాస్ని చూసుకున్నట్లయితే సాలిడ్ ఇన్ సాలిడ్ని బ్రాస్ అంటారు. మిల్క్ చూసుకున్నట్లయితే లిక్విడ్ ఇన్ లిక్విడ్, ఇదొక కొల్లాయిడ్ ద్రావణం. కాబట్టి
చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు మీకు చాలా తక్కువ మంది చెప్తుంటారు. నాకు ఎక్కువ మంది చూడకపోయినా పర్లేదు. నన్ను ఫాలో అయ్యే కొంతమంది అయినా నా ద్వారా వాళ్ళకి ఉపయోగం ఉంటే చాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియోను కూడా విత్ ఎక్స్‌ప్లనేషన్ తోటి నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించగలరు. బిట్ నంబర్ 25 ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ సోడియంతో జరిపే చర్యలో ఏర్పడే ఉత్పత్తులు ఏవి? ఇథనాల్ అంటే C2H5OH అనేది సోడియం అంటే Na తో జరిపే చర్యలో ఏర్పడే ఉత్పత్తులు ఏవి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 C2H5ONa అండ్ H2O, C2H5ONa అండ్ H2, C2H6 అండ్ NaOH, C2H12 అండ్ NaOH. ఇక్కడ మొదటి ఆప్షన్‌లో సోడియం అనేది ఇథనాల్‌తో చర్య జరిపినప్పుడు నీరు అనేది ఏర్పడదు కాబట్టి ఇది రాంగ్. ఇథనాల్ అనేది సోడియంతో చర్య జరిపినప్పుడు సోడియం ఇథాక్సైడ్ అనగా C2H5ONa మరియు హైడ్రోజన్ వాయువు అనేటువంటివి విడుదలవుతాయి కాబట్టి ఇది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్. చీమ కుట్టినప్పుడు ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరించుటకు కింది వాటిలో దేనిని రుద్దాలి? ఇన్ కేస్ ఆఫ్ యాంట్ బైట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది యాసిడ్ కెన్ బి న్యూట్రలైజ్డ్ బై రబ్బింగ్ విత్. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 1 తేమగల బేకింగ్ సోడా, 2 జింక్ కార్బోనేట్, 3 సోడియం కార్బోనేట్, 4 కాపర్ సల్ఫేట్. ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చేసి ఏ అండ్ బి, బి అండ్ సి, సి అండ్ డి, డి అండ్ ఏ ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనకు చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అనేది మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అంటే చీమ కుట్టినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆమ్లాన్ని తటస్థీకరించాలంటే మనం ఏమి ఇవ్వాలి? క్షార స్వభావం కలిగిన దాన్ని మనం ఇవ్వాలన్నమాట. ఈ తేమగల బేకింగ్ సోడా అనేది దీనినే బేకింగ్ సోడా అనడం కూడా జరుగుతుంది. NaHCO3 అనమాట. ఇది ఒక బలహీనమైనటువంటి క్షారం, వీక్ బేస్. కాబట్టి చీమ కుట్టినప్పుడు విడుదలయ్యేటువంటి ఫార్మిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడానికి ఈ బేకింగ్ సోడాని పూయాలి. అదేవిధంగా ఆప్షన్ బి ఏమంటున్నాడు? జింక్ కార్బోనేట్. ఈ జింక్ కార్బోనేట్ అనేది ZnCO3 అనేది కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది చీమ కుట్టినప్పుడు ఏర్పడినటువంటి ఆమ్ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి అంటే 1. నెక్స్ట్ బిట్. సిఎన్జి గురించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు సిఎన్జి. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. సిఎన్జిని రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది ఒక పర్యావరణ రహిత ఇంధనం. దీని కెలోరిఫిక్ విలువ హైడ్రోజన్ కంటే ఎక్కువ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సరికాని వాక్యం ఇది అంటున్నాడు. ఈ సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. సిఎన్జిని కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఉపయోగించడం జరుగుతుంది. ఇక రెండవది రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు అంటున్నాడు. కరెక్ట్. ఎందుకంటే బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల్లో సిఎన్జిని నేటి కాలంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇక మూడవది ఇది పర్యావరణ హితమైనటువంటి ఇంధనం అంటున్నాడు. ఇది కూడా సరైనది. ఎందుకంటే సిఎన్జిని దహనం చేయడం వల్ల కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. ఇక నాలుగవది ఏమంటున్నాడంటే ఈ సిఎన్జి యొక్క కెలోరిఫిక్ విలువ హైడ్రోజన్ కంటే ఎక్కువగా అంటున్నాడు. ఇది తప్పు. ఎందుకంటే హైడ్రోజన్ అనేది లేదా హైడ్రోజన్ యొక్క కెలోరిఫిక్ విలువ అనేది అన్ని సాధారణ ఇంధనాల కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ సిఎన్జి యొక్క కెలోరిఫిక్ విలువ అనేది హైడ్రోజన్ కంటే తక్కువ. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటంటే మీథేన్ వాయువు. నెక్స్ట్ బిట్. స్వేదన జలంలో అంటే స్వేదన జలాన్ని ఏమంటారంటే డిస్టిల్డ్ వాటర్ అంటారు. లిట్మస్ సూచిక యొక్క రంగు ఏది? కలర్ ఆఫ్ లిట్మస్ ఇండికేటర్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఆప్షన్ 1 నీలం, 2 ఎరుపు, ఆప్షన్ 3 ఊదా రంగు, ఆప్షన్ 4 ముదురు గులాబీ. స్వేదన జలం యొక్క pH ఎంత ఉందంటే 7 ఉంటుంది. దీన్నే డిస్టిల్డ్ వాటర్ అంటాం కదా. కాబట్టి ఈ స్వేదన జలం యొక్క లిట్మస్ సూచిక యొక్క రంగు ఏంటంటే ఊదా రంగు అనమాట. ఒకవేళ కానీ ఈ లిట్మస్ పేపర్ని యాసిడ్ అంటే ఏంటంటే pH విలువ బిలో 7 కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే యాసిడ్ అంటారు.
ఈ లిట్మస్ పేపర్ని యాసిడ్లో ఉంచినప్పుడు అదే రంగులోకి మారుతుందంటే రెడ్ కలర్లోకి మారడం అనేది జరుగుతుంది. అదేవిధంగా pH యొక్క విలువ 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? క్షారం అంటారు. కాబట్టి ఈ లిట్మస్ పేపర్ని క్షారంలో ముంచినప్పుడు అది నీలి రంగులోనికి మారడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ స్వేదన జలంతో లిట్మస్ సూచి యొక్క రంగు అంటే pH విలువ 7 ఉన్నప్పుడు లిట్మస్ సూచిక యొక్క రంగు ఏంటి అంటే ఊదా రంగు లేదా పర్పుల్ అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఊదా రంగు. నెక్స్ట్ బిట్, స్థిర కక్షలు అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఇర్విన్ ష్రోడింగర్, ఆప్షన్ 2 వెర్నర్ హైజెన్బర్గ్, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్, ఆప్షన్ 4 నీల్స్ బోర్. గతంలోనే ఈ బిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి? స్థిర కక్షలు అనేటువంటి భావనను. 1913లో నీల్స్ బోర్ తన పరమాణు నమూనాలో స్థిర కక్షలు అనేటువంటి భావనను ప్రతిపాదించాడు. ఈ నీల్స్ బోర్ యొక్క పరమాణు నమూనా ప్రకారము ఎలక్ట్రాన్లు అనేటువంటివి నిర్దిష్ట శక్తి స్థాయిలలో మాత్రమే పరిభ్రమిస్తాయి, అనగా నిర్దిష్టమైనటువంటి కక్షల్లో మాత్రమే పరిభ్రమించడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్థిర కక్షల్లో తిరుగుతున్నప్పుడు శక్తిని అవి విడుదల చేయవు అన్నమాట. అదేవిధంగా ఇవి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఒక కక్ష నుంచి మరొక కక్షకు మారినప్పుడు మాత్రమే శక్తిని గ్రహిస్తాయి లేదా విడుదల చేయడం అనేది జరుగుతుంది. అనగా ఒకే రకమైనటువంటి కక్షల్లో లేదా స్థిర కక్షల్లో ఉన్నప్పుడు అవి శక్తిని విడుదల చేయవు. ఇక్కడ మరి ఇర్విన్ ష్రోడింగర్ ఏమి ప్రతిపాదించాడంటే వేవ్ మెకానికల్ నమూనాను ప్రతిపాదించడం జరిగింది. మరి వెర్నర్ హైజెన్బర్గ్ ఏం ప్రతిపాదించాడు? అనిశ్చితి సూత్రం లేదా అన్సర్టనిటీ ప్రిన్సిపల్ను ప్రతిపాదించడం జరిగింది. మరియు ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ దేనిని ప్రతిపాదించాడంటే పరమాణు కేంద్రక నమూనా లేదా న్యూక్లియర్ నమూనాను ప్రతిపాదించాడు. కాబట్టి ఆప్షన్ 4 నీల్స్ బోర్ అనే అతను ఈ స్థిర కక్షలు లేదా స్టేషనరీ ఆర్బిట్స్ అనేటువంటి భావనను ప్రతిపాదించడం జరిగింది. ఫ్రెండ్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఈ వీడియో 2కు సంబంధించినటువంటి లాస్ట్ బిట్ ఇది. మన గత వీడియోలో మనము 15 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే పార్ట్ 1 కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి HGT SA ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ని నాకు తెలియజేయండి. ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఆప్షన్ 1 ఏమంటున్నాడంటే ప్లాస్టిక్ కప్పులో వేడి టీ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం అంటున్నాడు. బి వచ్చేసి ప్లాస్టిక్ కవర్లలో మిగిలిన ఆహారాన్ని పారవేస్తే వాటి తిన్న జంతువులకు హాని కలుగుతుంది అంటున్నాడు. సి వచ్చేసి పడేసినటువంటి ప్లాస్టిక్ పదార్థాలు నీటి వనరులను కలుషితం చేస్తాయి అంటున్నాడు. ఇక డి జాగ్రత్తగా చూడండి. ప్లాస్టిక్లు నేలలో కలవడానికి అధిక సమయం తీసుకోవడానికి కారణం అది జీవ సంబంధ ప్రక్రియల ద్వారా జరగడమే. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ A, B, C, D ఇచ్చాడు. దాంతోపాటుగా ఇక్కడ 2 ఆన్సర్స్ లేదా 3 ఆన్సర్స్ సరైనవి ఉన్నాయన్నమాట. అవి మనం గుర్తించాలి. ఒకటేమంటున్నాడు A అండ్ B, రెండోది B అండ్ C, 3 A, B అండ్ C అండ్ D, 4ది ABC అంటున్నాడు. మొదటి ఆప్షన్ సరైనది, ఎందుకంటే వేడి పదార్థాలను ప్లాస్టిక్ కప్పులు తీసుకోవడం వల్ల హానికరం విడుదలవుతాయి కాబట్టి అది సరైనది. B కూడా సరైనది, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లతో పాటు ఆహారాన్ని తిన్న జంతువులకు తీవ్ర హాని కలుగుతుంది. మూడోది C కూడా సరైనది, ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి నదులు, చెరువులు, సముద్రాలను కలుషితం చేస్తాయి. 4వది తప్పు, ఎందుకంటే ప్లాస్టిక్లు అనేటువంటివి జీవ విచ్ఛిన్నం లేదా బయోడిగ్రేడేషన్ చెందవు లేదా చాలా స్వల్పంగా మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎక్కువ కాలం పర్యావరణంలో అలాగే ఉంటాయి. కానీ మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? ప్లాస్టిక్లు నేలలో కలవడానికి అధిక సమయం తీసుకోవడానికి కారణమైంది జీవ సంబంధమైన ప్రక్రియలతో జరగడమే అంటున్నాడు. ఇది జీవ సంబంధమైన ప్రక్రియలను జరపదు ఆప్షన్ డి అనేది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABC అనేది, అనగా 4వది సరైనది. ఫ్రెండ్స్, రాబోయే వీడియోలు ఏంటంటే 10th క్లాస్లో ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మన పర్యావరణం, అదేవిధంగా అనువంశికత అనేటువంటి 2 లెసన్స్తో పాటుగా ICTకి సంబంధించిన చాలా ముఖ్యమైన వీడియోని నేను త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసి ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్ ప్రైమ్ టైంలో మీకు త్వరగా నా వీడియో చేరి మీరు రివిజన్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి
వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కామెంట్ని నాకు తెలియజేసినట్లయితే మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.